ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఏంటి? అన్నయ్య వదిన వెళ్ళినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు గుమ్మం వైపు ఓ 100 సార్లైనా చూసుంటావు. విపి గారు వస్తారనా? అంటే అబ్బో, ఏం తెలియనట్టే. వెంకటపతిరాజు గారు వస్తారనా? ఏయ్, నేను ఆయన గురించి ఆలోచించట్లేదు. నువ్వేంటే అతన్ని తలుచుకుంటున్నావు? నువ్వు ఇంటికి ఎవరో వస్తారని ఎదురు చూస్తుంటే అదలా అనుకుందిలే అక్క. ఆయన తప్ప ఇంకెవరొస్తారు? అనుకోని వర్షంలాగా. మీరిద్దరు ఆపుతారా? నేను ఎదురు చూస్తుంది ఇంటికి ఎవరో వస్తారని కాదు. నాగవల్లి ఫోన్ చేయగానే అన్నయ్య వదిన హడావిడిగా వెళ్లారు కదా, ఏమై ఉంటుందా అని. అంటే ఆ రోజు నాకు దొరికిన ఫోటోలో ఉన్న ఆవిడకి మనకి ఏదైనా సంబంధం ఉండే అన్నయ్య వాళ్ళు వెళ్ళుంటారంటావా అక్క? ఏమో, అన్నయ్య చెప్పలేదు కదా. శివవదని చెప్పింది కదా. అలా చెప్పలేదంటే రహస్యమైన అయ్యుండాలి, లేదంటే పోలీస్ కేసైనా అయ్యుండాలి. అలా అనుకుంటే మరి అన్నయ్య ఎందుకు వెళ్తాడు? చెప్పకపోయినా పర్లేదు కానీ వరదరాజుల మావయ్య ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయం. నిజమే అక్క. అక్కడ నాగవల్లి అక్క, తిరుపతత్త తప్ప ఇంకెవ్వరూ మంచోళ్ళు కాదు. అలా ఎందుకంటావే? వీర్రాజు బాబా, గోవిందరాజు మామయ్య మంచోళ్లే కదా. పాలల్లో ఉప్పురాయి వేస్తే ఎలా విరిగిపోతాయో అలాగే ఎంతమంది మంచివాళ్ళున్నా ఒక్క చెడ్డవాడుంటే చాలు, ఆ వాతావరణం మొత్తం పాడైపోతుంది. దేవరాజ్ బావు గురించేనా మాట్లాడుతుంది? వరదరాజుల మావయ్య ఏం తక్కువ కాదు. అవునక్క, తెలియక అడుగుతున్నాను. అన్నయ్య కూడా పొద్దున డల్గా ఉన్నాడు. ఎందుకంటే అమ్మ తప్పిపోయిన రోజు కదా అన్నాడు. ఆ ఫోటోలో ఉన్నావిడ కూడా అదే రోజు చనిపోయిందనేసి డేట్తో సహా చెప్పింది. ఈ కోణంలో ఆలోచిస్తే మనకేదైనా తట్టొచ్చంటావా? మనమేం పోలీసులం కాదే. శివావదినైతే అర్థమయ్యేలా చెప్పగలుగుతుంది. ముందు వాళ్ళని క్షేమంగా ఇంటికి రానివ్వండి. అవును, అన్నేని చూసేంత వరకు కొంచెం కంగారుగానే ఉంటుంది. మేడం, సావిత్రి, అప్పుడే తిరిగొచ్చేసావే? నేను వెళ్ళిన ముహూర్తం బాగోలేదు, అందుకే పని కాలేదు. అలాగా? అయినా కార్తీక మాసంలో అన్ని మంచి రోజులుంటాయి కదా. మంచివాళ్ళుండరు కదా మేడం. అలాంటప్పుడు మనం ముహూర్తం పెట్టినా సరే అది పని పూర్తయ్యేలా చెయ్యదు. కొన్ని రోజుల్లో నువ్వు విడుదలైపోతావు కదా, అప్పుడు నీ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. విడుదలై వెళ్ళాక మళ్ళీ తిరిగి రావచ్చు మేడం. అదేంటి సావిత్రి, నీకిక్కడే బాగున్నట్టు మాట్లాడుతున్నావే? నీకు ఓ కుటుంబం ఉంది, మర్చిపోయావా? మర్చిపోలేదు మేడం. ఆ కుటుంబాన్ని దూరం చేసిన సంఘటన కూడా గుర్తుంది. సరే, ఇక్కడ సంతకం పెట్టు. ఏంటో సావిత్రి, నువ్వు చూడ్డానికి చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు. జైల్లో కూడా అదే రుజువైంది. కానీ ఇన్నాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావని తెలిసి బాధేసింది. ఇప్పుడు శిక్షాకాలం పూర్తయ్యే ముందు జీవితాంతం ఇక్కడే ఉండిపోతానేమో అంటున్నావు. నువ్వు ఎప్పటికీ అర్థం కావు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి మొహమాట పడతావేంది భారతి? నిన్ను చూడాలంటే మొహమాటం కాదు, అసహ్యం. వెళ్ళిపో ఇక్కడి నుండి. నా జీవితంలో నువ్వు లేవనుకున్నప్పుడు నా ఎదురుగా ఉండకూడదు. అసదియ్యా, నేనేం చేశానని అట్ట మాట్లాడుతుండవు భారతి? మోసం చేసావు, అన్యాయం చేసావు, దగా చేసావు, అన్నీ నువ్వే చేసావు. నువ్వు చెయ్యని పాపం అంటూ లేదు. నీకు భగవంతుడే శిక్ష వేస్తాడని నీ జోలికి నేను రావట్లేదు. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒంటరిగా ఎట్టా బతుకుతావని దిగాలుగా ఉండాలి భారతి. నన్ను వదిలేస్తే నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. నిన్నొక పీడకల అనుకుని ఎప్పుడో మర్చిపోయాను. అంటే నీకింకా కలలు పడుతున్నాయన్నమాట. సంతోషం.
సంతోషాన్ని ఎక్కడ మిగిల్చావు? కానీ ఒకటి చెప్తున్నాను విను, నాకు ఎలాగూ జీవితం లేకుండా చేశావు. నువ్వు మాత్రం నీ భార్య తిరుపతమ్మని మోసం చేయకు. తిరుపతమ్మ చాలా మంచిది భారతి. నీలాగా కూసంత కోపం కూడా రాదు తనకి. నేను తిట్టినా కొట్టినా భరిస్తానే ఉంటది. ఆడవాళ్ళు ఏం చేశారని నువ్వు ఇలా దౌర్జన్యానికి పాల్పడతావు? తిరుపతి ఎవరో కాదు, నీ కోసం రోసం పొడుచుకొచ్చి నాకెదురు మాట్లాడిన సావిత్రి మొగుడు మల్లికార్జున చెల్లెలు. ఆడు తాగుతూనే ఉంటాడు. తిరుపతి మాత్రం తులసి మొక్క. నాకు పెళ్ళం అవడం నా అదృష్టం. ఆశ్చర్యం కూడాను. తిరుపతమ్మ చాలా మంచిదని విన్నాను. తనకు మాత్రం అన్యాయం చేయకో. నీ గురించి నేను ఎక్కడా చెప్పను. అలాగే నా గురించి కూడా నువ్వు ఎక్కడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తిరుపతమ్మ నీ భార్యే, అర్థమైందా? నీకు అర్థం కావాల్సింది ఇంకోటి ఉంది భారతి. ఏంటది? ఈ తిరుపతి మాత్రమే నా భార్య అయితే మరి నువ్వెవరు భారతి? నేను నీకు ఏమీ కాను. అసలు నేను నీ జీవితంలోనే లేను. జీవితంలో లేనోళ్ళు నా లెక్కల్లో కూడా లేనట్టే. అంటే ఈ ప్రపంచంలో కూడా ఉండకూడదన్నట్టే. భారతి, వయసున్నా నువ్వు నాకు ఉపయోగపడలేనప్పుడు అడవి కాసిన ఎన్నెల్లా ఎన్నాళ్ళనుంటావు? నా అనుకునేవాళ్ళు దిక్కు తోచకుండా ఉంటే నాకు చాలా బాధ వచ్చేది భారతి. నువ్వు బతికినంత కాలం నాకు శాపనార్థాలు పెట్టుకుంటూ ఉండాలి కదా. నా గురించి కథలుగా చెప్పుకోవడం, నీ ఉసురు నాకు తగలడం ఇవన్నీ అవసరమా చెప్పు? అందుకే నీకు పెద్దగా శ్రమ ఎట్టకూడదని చంపేసినాను భారతి. భారతి! భారతి! వదినా, వదినా, భారతి! ఇప్పుడెందుకు వస్తుందో ఏంటో. అయ్యో, భారతి! అరెరెరెరే, ఈ వరదరాజులకు మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడనుకుంటా. రాత్రి అయితే సావిత్రి వస్తాదో లేదో అనుకున్నా, కాని వచ్చినది. నిన్ను చంపింది మాత్రం నేనైతే కాదు భారతి. నీ కోసం ఆరాటపడుతూ వస్తుందే నా చెల్లెమ్మ సావిత్రే నీ కడుపులో కత్తి గుచ్చినది. అయ్యయ్యో పాపం కదూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.